మెహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభమెరుగని బాలికను గర్భవతిని చేశాడో కామాంధుడు. డబ్బులు ఇస్తాను, అబార్షన్ చేయించుకోమని బుకాయించాడు. ఇక వివరాల్లోకి వెళితే మెహబూబాబాద్ జిల్లా జమన్లపల్లిలో సంజీవ అనే వ్యక్తికి పెళ్లైంది. భార్య డెలివరీ కోసం అమ్మగారింటికి వెళ్ళింది. దీంతో ఎదురుగా ఉన్న మైనర్ను లోబర్చుకొని బరితెగించాడు సంజీవ. మైనర్ బాలికకు 3 నెలల గర్భవతి కావడంతో విషయం కాస్త బయటపడింది. అనారోగ్యంతో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదేంటని ప్రశ్నించగా సంజీవ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్లో అందిస్తారు. రమణ, చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఒక మైనర్ బాలికను గర్భవతి చేసిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. ఇది జమాలపల్లిలో ఈ సంఘటన పెద్ద ఎత్తున వ్యాపించడంతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా బాధితురాలికి అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ జమన్లపల్లికి చెందినటువంటి సంజీవ ఒక మైనర్ బాలికను లోబర్చుకొని, ఈ సంజీవకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఈ మైనర్ బాలికను లోబర్చుకొని ఆమెను గర్భవతిని చేయడమే కాకుండా ఆమెకు ఈ అబార్షన్ చేసి తొలగించుకుంటే తనకు పరిహారం ఇస్తానంటూ ఆశ చూపాడు. ఈ సంఘటనతో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే మైనర్ బాలిక తల్లిదండ్రులారో వాళ్ళు కొంత దిగ్భ్రాంతపోయారు. ఈ సంఘటనతో షాక్ తిన్నారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలి, లేదంటే పోలీసులను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఈ కామందుడు సంజీవ ఉన్నాడో అతనిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేయకపోగా బాధితురాలికి పరిహారం చెల్లిస్తామంటూ శీలానికి వెలకట్టే ప్రయత్నం చేశారు. ఆ సంజీవను పిలిచి మాట్లాడడంతో ఏదైనా సర్దాలంటూ సంజీవ గారు సూచించారు. అయితే ఈ పెద్ద మనుషులంతా ఒక చోట చేరి ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉన్నారో వాళ్ళ కుటుంబీకులను కొంత రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో వాళ్ళకు ఈ సమాచారం గ్రామస్తులు కొంతమంది మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుందని గమనించి పోలీసులకు 108 ద్వారా సమాచారాన్ని చేరవేశారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు వస్తున్న రాకను గమనించి అక్కడి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో అంత చెల్లాచెదురుగా వెళ్ళిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్ గా స్పందించారు. పెద్ద మనుషులను కూడా ఠాణాకు పిలిపించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ సంఘటన మొత్తం జమాల్నపల్లి గ్రామాన్ని మొత్తం కూలిపేసిన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. అయితే రమణ, మరి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కదా, దీనిపై బాలిక తల్లిదండ్రులు ఏమంటున్నారు? బాలిక తల్లిదండ్రులు ఎప్పటి నుండో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పెద్ద మనుషులను ఎవరైతే కామందుడు సంజీవ ఉన్నారో వాళ్ళని కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ పెద్ద మనుషులు పెద్ద మనుషుల కట్టుబడికి కనుక తలొగ్గి ఉండకపోతే గ్రామంలో భవిష్యత్తులో పరిణామాలు ఎదురవుతుందని ఈ బాలిక తల్లిదండ్రులు కొంత సంశయించారు. దీన్ని అదునుగా తీసుకుని పెద్ద మనుషులు దాటవేస్తూ నిన్న కొంత రాజీ కుదిర్చేందుకు గ్రామ చావడి వద్ద సమావేశమయ్యారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు రావడంతో ఎక్కడికక్కడ పారిపోయారు. ప్రస్తుతం మాత్రం ఇదంతా పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి రమణ, ప్రస్తుతం సంజీవ్ ఎక్కడున్నాడు? పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారా? ఈ సమాచారం జరగానే పోలీసులు వస్తున్నారనే సమాచారం రాగానే గ్రామ పెద్దలు పరారయ్యారు. అదే సమయంలో సంజీవ కూడా పరారయ్యారు. ఇంకా పోలీసులు అదుపులోకి రాలేదు. పోలీసులు మాత్రం పెద్ద మనుషులను పిలిపించి ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంది, ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఎలా పూరిస్తారు, అతనిపై కేసు పెట్టాలనే ఒక విషయాన్ని చర్చిస్తున్నారు. ఈ సంజీవ మాత్రం పోలీసులకు దొరకకుండా పరారులో ఉన్నారు. అయితే రమణ, ఈ ఘటనపై సంజీవ భార్య అతని తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ పుట్టింట్లో ఉంది ఆ సంజీవ భార్య. ఆమెకు ఇంకా ఈ సమాచారం పూర్తిగా చేరినట్టు లేదు. సో ఈ గ్రామంలో భార్య పుట్టింట్లో లేని సమయంలో సంజీవ ఈ సంఘటన ఉపయోగపడ్డాడు. ఇంకా ఆమెకు చేరిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ. For more updates, please subscribe 99 TV Telugu.